ఫ్లిప్కార్ట్‌లో పెట్టిన ఆర్డర్‌ని మనకు చెప్పకుండా ఫ్లిప్కార్ట్ వాళ్ళు క్యాన్సిల్ చేసినందుకు 10,000 రూపాయల ఫైన్‌తో పాటు 6% వడ్డీ కూడా వేశారు. యెస్, మీరు వింటుంది నిజమే. జనరల్‌గా సేల్స్ టైమ్‌లో మనకి చాలా రకాల లూట్ డీల్స్ వస్తా ఉంటాయి. మనం కూడా షేర్ చేస్తా ఉంటాం. మీరు చాలా రకాల లూట్ డీల్స్ ఆర్డర్ చేస్తా ఉంటారు. బల్క్‌లో ఒక్కొక్కళ్ళు 10, 15 ఆర్డర్లు కూడా చేస్తా ఉంటారు కదా! ఫ్లిప్కార్ట్ వాడు ఒక 1 డే తర్వాత మనకు చెప్పకుండానే క్యాన్సిల్ చేస్తా ఉంటారు. ఇది రెగ్యులర్‌గా మనకు జరిగే తంతే. మీరు రెగ్యులర్‌గా సేల్స్ టైమ్‌లో కింద కామెంట్‌లో కూడా నన్ను బూతులు తిడుతూనే ఉంటారు. మీరేమో ఆర్డర్స్ పెట్టుకోమని చెప్తారు. ఫ్లిప్కార్ట్ వాడేమో మనకు చెప్పకుండానే క్యాన్సిల్ చేస్తా ఉంటారు. ఇలాంటి డీల్స్ పెట్టడం దేనికి అని చెప్పి నన్ను కింద కామెంట్‌లో వేసుకుంటూనే ఉంటారు కదా! అయితే శ్రీవాత్సవ మాత్రం అలా వదిలిపెట్టలేదు. ఢిల్లీలో ఇతను రీసెంట్‌గా జులైలో జరిగిన ఫ్లిప్కార్ట్ సేల్స్‌లో చాలా రకాల లూట్ డీల్స్ అన్ని కూడా ఆర్డర్ చేసుకున్నాడు. అతని ఆర్డర్స్‌ని 16 ఆర్డర్స్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫ్లిప్కార్ట్ క్యాన్సిల్ చేసింది. మనలాగా అతను వదిలిపెట్టలేదు. కన్స్యూమర్ కోర్ట్‌కి వెళ్ళిండు ఫ్లిప్కార్ట్ మీద. ఇవన్నీ స్క్రీన్ షాట్లు, ఈ టైంలో వచ్చింది డీల్, నేను కొన్నాను, ఇగో ఇలా ఆర్డర్ చేశాను, 16 ఐటెమ్స్ ఆర్డర్ చేశాను, ఫ్లిప్కార్ట్ ఏమో నాకు చెప్పకుండానే ఆర్డర్ క్యాన్సిల్ చేసిందని చెప్పి కేస్ ఫైల్ చేసిండు. జూలైలోనే, జస్ట్ 1 మంత్ కూడా కావట్లేదు. జూలై 20వ తారీఖు ఏమో వెంటనే కన్స్యూమర్ కోర్టులో అది హియరింగ్‌కి వచ్చింది. దాని వెంటనే ఫ్లిప్కార్ట్ మీద 10,000 రూపాయల ఫైన్‌తో పాటు 6% వడ్డీ కూడా వేసిండు. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఇలాంటి లూట్ డీల్స్ వచ్చినప్పుడు ఇంపార్టెంట్ బాగా హెవీ మార్జిన్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ప్రొడక్ట్ 30,000కి ఇలాంటివి వచ్చినప్పుడైనా అంత ఈజీగా వదిలిపెట్టకుండా ఫ్లిప్కార్ట్ మీద మనం కూడా ఏదైనా ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకొస్తే, ఇప్పుడు ఇతను చేసిండు కదా, ఇలాంటి చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్‌లో ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఫ్రాడ్స్ చేయకుండా బాగా పనికొస్తదనమాట. ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా! ఎక్కడో ఒకడు ఉంటాడు, అతనే టార్చ్ బేరర్ లాగా ముందుకు వెళ్తా ఉంటాడు. అతనే ఈ శ్రీవాత్సవ అనమాట. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. ఇక మీదైనా దయచేసి ఇలాంటి లూట్ డీల్స్ వచ్చినప్పుడు నేను పెట్టినప్పుడు ఒకవేళ క్యాన్సిల్ అయితే దయచేసి మింగకండి. సో ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.